ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంది మండల కేంద్రంలోని ఐటీ ప్రాంగణంలో రవాణా శాఖ మరియు రోడ్లు మరియు భవనాల ఆర్ మరియు బి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ రహా వీర్ మరియు రోడ్డు భద్రత నిబంధనలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞను ఎంపీ రఘునందన్ రావు అందరితో చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోని 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని, భవిష్యత్తును చీకటిలో నెట్టేస్తాయని పేర్కొంటూ చిన్నప్పటి నుంచే రోడ్డు భద్రతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేసే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, టీజీఎస్ఆర్టీసీ కమిషనర్ ఇల్లంబర్తి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐటీ డైరెక్టర్ మూర్తి, అదనపు కలెక్టర్ పాండు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ, పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పాత్రికేయులతో సహా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనం ఏదైనా కార్యక్రమం తీసుకునే సందర్భంలో మొత్తం ప్రభుత్వం తరఫున కొంత అవగాహన కలిగేయడానికి మనకు ఒక సామెత ఉంది, సామధాన భేద దండ అని. అదేవిధంగా సార్ ఇంగ్లీష్ లో చెప్పినారు, ముందు అవగాహన కలిగజేసేటువంటి కార్యక్రమం. గతంలో రోడ్ సేఫ్టీ వారం అనేటువంటి ప్రోగ్రాం ఉంటే గౌరవ కేంద్ర మంత్రి గారు వచ్చిన తర్వాత దాని రోడ్ సేఫ్టీ మంత్రి, ఎందుకంటే ఆవశ్యకత, యాక్సిడెంట్ల సంఖ్య పెరిగి రోజు కొంతమందికి అయితే వారు ఎటువంటి పొరపాటు చేయకపోయినా ఎదుటి వారి తప్పుతోటి వాహనం వచ్చి గుద్దుతే చనిపోయినటువంటి సంఘటనలు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడియేలా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితి కలుగుతా ఉంది. సో దాని మీద ఈ రోడ్ సేఫ్టీ అవగాహన కలిగజేస్తే కొంత మనమందరం కూడా ఆచరణకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి ముందుగా ఎడ్యుకేషన్, అంటే ఈ యొక్క రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న నుంచి ప్రారంభమై మరి 18 తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు. ఇంతకుముందు మా రవాణా ట్రాన్స్పోర్ట్ ఎంపీ, ఆర్టీసీ ఎంపీ గారు చెప్పినట్టుగా తప్పకుండా ఇది భవిష్యత్తు పిల్లలకు సంబంధించి ఒక సబ్జెక్ట్ గా ఉండాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వం తరఫున అటువంటి కార్యాచరణ అటు కేంద్రం తరఫున కానీ రాష్ట్రం, ఎందుకంటే ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో పరిమితమైనది కాదు, అది తప్పకుండా ఉండాల్సిందే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎడ్యుకేషన్ తర్వాత మరి అక్కడ ఉండేటటువంటి దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్, అంటే ఎన్ఫోర్స్మెంట్ కంటే ముందు కూడా ఎడ్యుకేషన్ తో పాటుగా వారికి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్, అంటే మనం అవగాహన కలిగించిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఇంజనీరింగ్ సంబంధించిన రోడ్డు, ఇంతకుముందే మా ఎమ్మెల్సీ గారు చెప్తా ఉన్నారు, రోడ్డు గుంతలు, బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్లు కావడానికి అనేక రోడ్డు నిర్మాణంలో కొంత ఇంజనీర్లు, ఇంకా దాని లోపల కొంత టెక్నాలజీ, ఇప్పుడు చెప్పినట్టుగా బిల్డింగ్ సంబంధించిన కొంత టెక్నాలజీ చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరగకుండా ఉండే విధంగా రోడ్ల నిర్మాణం జరిగేదానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు. దాని తర్వాత కఠినంగా మరి నిబంధనలు పాటిస్తూ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని పనిష్మెంట్ చేస్తూ లాస్ట్ కోణం మనం ఎమర్జెన్సీగా వాళ్ళని బతికించుకోవడానికి ఈరోజు ఈ 4 ఈలతో పాటుగా ఎన్విరాన్మెంట్ గురించి చెప్పినారు. అది కూడా ఒక సబ్జెక్ట్. ఎన్విరాన్మెంట్ లో ఇవంతా కూడా పార్ట్ ఆఫ్ చేయండి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, అదేవిధంగా మూర్తి గారిని, ఈ యొక్క ఎడ్యుకేషన్, ఈ ఐఐటి కందికి సంబంధించిన వాళ్ళందరినీ ఈ రోడ్ సేఫ్టీలో కొంత ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళ వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రొఫెషన్ లో ఏ డిసిగ్నేషన్ సెట్ అయినా ఒక రోడ్ సేఫ్టీ అనేది వాళ్ళకి పార్ట్ ఆఫ్
లైఫ్ లో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక భాగంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు ప్రభుత్వంలో నేను కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకోండి, ఏ చట్టం తెచ్చినా ప్రజల భాగస్వామ్యం లేదు, అసాధ్యం అది అమలు జరగడం. అందుకే ఈరోజు అవగాహన సదస్సుల ద్వారా ప్రజలను అవగాహన పరచడమే కాకుండా దీనికి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ ఆలోచన చేయండి. అలా ఒక ప్రాణం విలువ మనందరం కూడా కలిసి వేదిక మీద ఉన్నోళ్ళం కావచ్చు, ఇక్కడ ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంత అమూల్యమైన సమయం ఇచ్చి ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్నామంటే మన ద్వారా ఒక యాక్సిడెంట్ ను కాకుండా కాపాడగలిగిన, ఒకరికి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగించిన, చట్టంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళని వివరించిన మన యొక్క కార్యక్రమం ద్వారా ఒక యాక్సిడెంట్ కాకుండా ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి కాదు. అందులో మనందరం కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ఆర్టీసీ 10,000 బస్సులు ఉన్నాయి, యాక్సిడెంట్ రేషియో చాలా తక్కువ, దాదాపు 35 లక్షల కిలోమీటర్లు రోజు తిరుగుతూ ఉంటాయి. తప్పదు అక్కడెక్కడ చూస్తాను ఆర్టీసీ బస్సు గుద్దింది అవి జరిగినాయంటే మొత్తం రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరిగే బస్సు కొత్త మరి ఇబ్బంది. ఇప్పుడే మరి ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సామాన్యుడు ఒక మానవుడు రోజు ఎన్ని గంటలు వాహనం మీద ప్రయాణం చేస్తున్నా చూస్తే సగటుగా ప్రతి మనిషి రోజు 2-3 గంటలు యావరేజ్ తీసుకుంటూ ప్రయాణం చేస్తా ఉన్నాడు. రాజకీయ నాయకులు తీసుకునేప్పటికీ రోజు 5-6 గంటలు వాహనంలో ప్రయాణం చేసే విధంగా ఆ ఏఏ చూపిస్తా ఉంది మన పరిస్థితి. అంటే మేము మీకంటే ఎక్కువగా వాహనాల మీద ప్రయాణంలో డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఇలా ఎవరి ప్రాణాలకైనా మళ్ళీ ఇప్పుడు మా నిర్మలక్క చెప్పింది ఒక మాట, గతంలో 5-10 మంది ఉంటే ఒకరు వైరా లెక్కలేదనుకోసం వెయిట్ కుదురు కావచ్చు. ఇవాళ చాలా పరిస్థితి ఒకరు లేదా ఇద్దరు అన్న తర్వాత ఏదైనా ప్రమాదంతో పోతే ఆ కుటుంబం బాధ వర్ణాతీతం. కాబట్టి అటువంటి పరిస్థితులలో నేను మా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని పాపం ఎప్పుడు చూసినా బాధ కలుగుతుంది. దాని తర్వాత గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, నారాయణఖేడ్ శాసనసభ్యులు గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారు, టీజేఏసీ చైర్పర్సన్ నివారణ కోసం మనమందరం కంకణబద్దులైతామని చెప్పి ఇక్కడ విచ్చేసిన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలంబర్తి గారు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం ఏటా 1,80,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ సంఖ్య బాధాకరమైనటువంటి సంఖ్య. బాధ్యత గల ప్రతి పౌరుడుగా ఇది మనం చింతించాల్సినటువంటి విషయం. ఆన్ అండ్ యావరేజ్ తీసుకొని చూస్తే పర్ డే 500 మందిని కోల్పోతా ఉన్నాం. పర్ డే 500 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతా ఉన్నారు. ఎవరిది బాధ్యత? యాక్సిడెంట్ అయింది కదా, ఒక నిమిషం ఆగుతున్నారు, రోడ్డు మీద రక్తంలో పడి కొట్టుకుంటా ఉంటారు, కొందరు వీడియోలు తీస్తా ఉన్నారు, కొందరు రీల్స్ చేస్తా ఉన్నారు. కొంచెం బాధ్యత ఉంటే బాగా అనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. సెల్ ఫోన్ తీసి వీడియో తీసే బదులు ఓ 100కో ఓ 108కో ఫోన్ చేసి, ఇంకా ధైర్యం ఉంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వము గతంలో ప్రమాదాలు అయితే పోలీస్ స్టేషన్ పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టుకు తిరగాలి, ఊకే వాయిదాలకు పోవాలి, ఇదంతా ఎందుకు చేస్తా అని చెప్పి చూసి పక్కేలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావద్దని యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నటువంటి ఆ పేషెంట్ ని ఆ మొదటి గంటలో కాపాడేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తికి భారత ప్రభుత్వం తరఫున 25,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని సత్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకని దయచేసి ఇంతకుముందు మళ్ళీ ఎస్ఐ గారు ఊరు అడుగుతాడు, పేరు అడుగుతాడు, వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ కి రమ్మంటాడు, కోర్టుకు ఎవిడెన్స్ పోవాలి, ఈ బాధలు బందీలు ఏముంటాయి. దయచేసి సాధ్యమైనంత వరకు మీ కళ్ళ ముంగట ఎక్కడైనా ప్రమాదం జరిగితే దయచేసి ఒక బాధ్యత గల పౌరునిగా వీలైతే మీ దగ్గర 4-వీలర్ ఉంటే వెంటనే ఆ 4-వీలర్ లో షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి, లేదా 100 కాల్ చేయండి, ఒక అంబులెన్స్ ని పిలవండి. ఏదో ఒక రకంగా రోడ్డు మీద పడింది, అది మీరు కావచ్చు, రేపు నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక బాధ్యత గల పౌరునిగా అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేటువంటి బాధ్యతని మనం అందరం కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. మీటింగ్కి వచ్చినాం, మంత్రి గారు వచ్చిండ్రు, అందరూ విన్నారు, అందరూ చప్పట్లు కొట్టినారు. బయటికి పోతాం, కళ్ళం కట్టిన యాక్సిడెంట్ అవుతుంది, పక్కెళ్ళి వెళ్ళిపోతామంటే ఇట్ డస్ నాట్ సౌండ్స్ గుడ్. అందుకని చాలా మంది మాట్లాడుతూ ఉంటాం, కానీ మన బాధ్యతలు ఏందనేది మనం గుర్తుంచుకోకపోతే బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇంతకుముందు ఎట్లుండే ఏందనేది పక్కన పెట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు యాక్సిడెంట్ చూస్తే ఒక బాధ్యత గల పౌరునిగా ఆగి పాజిటివ్ గా రెస్పాండ్ కావాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతా రాజకీయ నాయకులే చేయాలి, అంతా లీడర్లు చేస్తేనే మారుతుంది సమాజం. లీడర్లు చేయలేదు ఒక 1% మార్పు. మరి రోడ్డు భద్రత గురించి
మనం ఎన్ని చెప్పుకున్నా మన చేతిలోనే ఉంది. ఎన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని పని చేసినా ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మరి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ లాగా మనం అందరం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. యూత్ ఎక్కువగా డ్రైవ్ చేసి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్ స్కూళ్ళల్లో కాలేజీలో కూడా మరి ఇలాంటి అవేర్నెస్ కూడా కల్పించాలి. ఎంత స్పీడ్ పోతున్నామని కాదు, ఆ స్పీడ్లో ఎక్కడికి పోతున్నాము, పైకి పోతున్నాం కాబట్టి ఆ పైకి పోకుండా మనం ఇక్కడే భూమి మీద ఉండాలంటే మన కంట్రోల్లో మనం ఉండి మరి అందరం కూడా సుఖాంతంగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఒక్కరిద్దరు పిల్లలే కంటున్నారు, ముగ్గురు నలుగురు ఉండట్లే. ఉన్న ఒక్క కొడుకు పోతే వాళ్ళ బతికే వేరైపోతుంది. కాబట్టి మనమందరం కూడా మంచిగా ఉండాలని భద్రత కల్పిస్తున్న డిపార్ట్మెంట్కి అలాగే మినిస్టర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ధన్యవాదాలు. ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, అలానే వేదిక పైన ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ వికాస్ రాజ్ సార్ గారికి, ఎంపీ మెదక్ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఎలంబర్తి సార్ గారికి, ఎండీ టీజీఎస్ఆర్టీసీ వై నాగిరెడ్డి సార్ గారికి, డైరెక్టర్ ఐఐటి మూర్తి గారికి, వేదిక పైన ఉన్న టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారికి, ఎస్పీ సంగారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అధికారులకి, స్టూడెంట్స్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్, ఐఐటి అండ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఆర్టీసీ అండ్ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మనము అరైవ్ అలైవ్ అనే వీక్ థీమ్ ఏదైతే ఉందో మన రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎండ్బీ మనకి జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎన్హెచ్, పిఆర్ డిపార్ట్మెంట్, అలానే ఎన్జిఓ సెక్టర్ నుంచి కూడా ఎవరైతే ముఖ్యులు ఉన్నారో రోడ్ సేఫ్టీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలానే ఇక్కడున్న ఐఐటి ప్రొఫెసర్స్, వీళ్ళు కూడా మన రోడ్ సేఫ్టీ కమిటీలో మెంబర్సే. మనం ఎవ్రీ నెల ఈ రోడ్ సేఫ్టీ కమిటీ అనేది డిస్కస్ చేసుకుంటాము. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అవి ఎట్లా తగ్గియాలి అని ఎవ్రీ మంత్ మ్యాండేటరీ మీటింగ్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మన జిల్లాలో కంపేర్ టు రూరల్ ఏరియాస్ సిటీకి దగ్గరున్నంత కాదు, అలానే మనకి 4 మెయిన్ NH 65, NH 161 అండ్ NH 161B, NH 765D ఈ 4 మెయిన్ NHs ఉండటంతో మనకి చాలా యాక్సిడెంట్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ యాక్సిడెంట్స్ కూడా మనకి చూసుకుంటే మృతుల సంఖ్య ఎక్కువ ఉంది. ఇది కూడా మనకి NHలో స్పీడ్ ఎక్కువలో వెళ్తారు కాబట్టి ఇమీడియట్గా స్పాట్ డెడ్ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి మనము మెయిన్ ఒక 4 విధానాలుగా రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సైడ్ నుంచి మనకి NH డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్ఎండ్బీ అవ్వచ్చు, పిఆర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరూ కూడా మనకి రెగ్యులర్గా బ్లాక్ స్పాట్స్ అనేటివి ఇన్స్పెక్షన్ చేసి ఇంజనీరింగ్ పరంగా అవి ఇంకా సేఫ్ ఎలా చేయాలి అనేది రెగ్యులర్గా కృషి చేస్తున్నాము. దీంట్లో టెక్నికల్ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాము. ఇప్పటికే జిల్లాలో ఒక 39 బ్లాక్ స్పాట్స్ అనేవి ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేపించారు. వాటిలో ఇప్పటి వరకు ఒక 20 బ్లాక్ స్పాట్స్ దగ్గర టెంపరీ మెజర్స్ అండ్ కొన్ని చోట్ల పర్మనెంట్ మెజర్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. NH వాళ్ళు ఆల్మోస్ట్ 91 lakhs పెట్టి చాలా వరకు మెజర్స్, రెక్టిఫికేషన్ మెజర్స్ టేకప్ చేశారు. ఎక్కడైతే మనకి పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ వల్ల ఎక్కువ డెత్స్ అవుతున్నాయో అక్కడ NH తరఫు నుంచి వెహికల్ అండర్ పాసెస్ కూడా శాంక్షన్ చేసుకుని ఆ వర్క్స్ కూడా వివిధ స్టేజెస్ లో ఇప్పుడు జరుగుతున్నాయి. సెకండ్ ఇష్యూ మనం చూసుకుంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ ఆస్పెక్ట్ లో మనము ప్రతి స్కూల్లో, కాలేజ్లో అండ్ అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఇప్పుడు 577 రోడ్ సేఫ్టీ కమిటీస్ అనేటివి ఫామ్ చేసుకొని కమిటీస్ ద్వారా ఊర్లో ఉన్న అందరికీ కూడా MD TGR TC Y Nagireddy sir IPS గారికి, IT డైరెక్టర్ BS మూర్తి గారికి, DC డ్రైవర్, స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. So today we have organized this Arrive Alive campaign as part of this 99 days government program Praja Palana Pragati Pranali. So మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి ఈ కార్యక్రమంకి? టు క్రియేట్ అవేర్నెస్ అండ్ టు ప్రమోట్ డిఫెన్సివ్ డ్రైవింగ్. Sir, I would like to state the data related to last 3 years.
In 2023, only in Sangareddy district, total 432 people died on road, in road accidents. In one district, only in Sangareddy. The data increased to 433 in 2024. And last year in 2025, the total number of deaths on road were 447. So it is quite alarming. This year also, sir, till March 31st, the number has reached 87. So almost at this rate, we are going to touch 400 marks in 2026 also. So to control the number of deaths on road and to reduce number of fatal road accidents, the entire concept is designed by our Honorable Chief Minister, and it is being enforced by Police Department and all other departments, Transport Department, Revenue Department, and all other stakeholders. Sir, for this program, we have specially designed a PowerPoint presentation to make people aware of defensive driving and what precautions need to be taken on road while driving. So without wasting time, I will tell my women constables